ఈ పాటిగా మధుగాడు ఐసులో ఐస్ అయిపోయి ఉంటాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్య, ఇది మీ తప్పు కాదు నా తప్పు కాదు, నా బాడీకి ఉన్న అయస్కాంత శక్తిది. అవ్వ అవ్వ అయ్యగారు అమ్మగారు మీకు ద్రోహం చేసేస్తున్నారు. పదవిపోయిన మంత్రి అరుపులేంట్రా? హలో, ఇక్కడ సీన్ గాని చూస్తే డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే లాగా ఏడుస్తావు. ఇదేంటి అల్లుడు, వీడు ఇంకా చచ్చిపోలేదేంట్రా? తన్నాడు రా బాబోయ్. అమ్మా, తల్లి కూతుళ్ళ మధ్య ఏ పోరైనా ఉండొచ్చు కానీ ఈ సవతి పోరు ఉండకూడదమ్మా. నువ్వు నాకు లాంటిది. నాకు కాబోయే భార్య నలిగిపోతుంది, లాగండి. నాకు ఇలాగే బాగుంది. నాకు బాగోలేదు. పట్టండి. అల్లుడు అల్లుడు, మీరు లేకపోయా చచ్చి నీ కడుపును పుడతాను. హలో, నన్ను కూడా లేపాలండి, బీరో సొట్టడిపోద్ది. ముందా ఏనుగులు లేపంటారే. బావా, పాపం మా నాన్న చూస్తే జాలేస్తుంది. సరే, నీ మొహం చూసి లేపుతా. మళ్ళీ మామ, నన్ను ఐస్ ఫ్యాక్టరీలోనే కాదు హిమాలయాల్లో పారేసినా సరే మా ఇద్దరికి పెళ్ళయ్యే వరకు ఇలా వస్తూనే ఉంటాను. బాయ్ బాయ్. చూసుకుని పోయిరా. ఈ దిక్కుమాల గొలుసు వెతకడం నా వల్ల కాదండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రే, నీ వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతురా. నా కోసం వెతకరా. మనం ఇంత కష్టపడి గొలుసు వెతుక్కొని తీసుకెళ్తాం గురుగారు, కానీ మనం ఇంటికి వెళ్లే వరకు అమ్మగారు పవిత్రంగా ఉంటారని మీకు నమ్మకం ఉందా? నా పెళ్ళం నిప్పురా. మనం అనుకుంటే సరిపోదు గురుగారు, పక్కింటోడు అనుకోవాలి. హలో, ఇప్పుడు కావాల్సింది ఆశ్చర్యం కాదు, ఆవేశం. తలదిప్పి చూడండి. ఆగు, పగ నాది, ప్రతీకారం నాదా, రెండు నావే. అయ్య బాబాయ్, ఇలా అతుకుపోయిందండి. ఇప్పుడు నా బాడీ అయస్కాంతం, నువ్వు నన్నేం పీకలేవు. ఓరి దేవుడు, నువ్వు నన్ను ఇలా తగులుకున్నావంటయ్యా బాబు. నేను నిన్ను తగులుకోలేదు, నువ్వే వచ్చి నన్ను తగులుకున్నావు. ఇంకా చూస్తావేంట్రా, లాక్కో మీ గురువుని. అయ్యో, నీకు దండమయ్యా బాబు. ఓరి నాయను, నీకు దండం పెడతాను బాబు. ఇంటికెళ్ళి 2 నెలలు అయింది, నీ వెనకాల తిరగలేను. ఆ గొలుసిచ్చి నా కాపురం నిలబెట్టు నాయనా. బాధపడితే ఏకాంబరం, నేను వచ్చిందే నీ గొలుసు తీసివ్వడానికి. అనవసరంగా ఆవేశపడిపోయి అడ్వాన్స్ అయిపోయావు. తప్పగా గురుగారు ఆవేశంగా వెళ్తున్నాడు, ఇంతకు అతనికి ఈత వచ్చంటారా? నువ్వు గొలుసు దొరికింది. అవును, ఆ దరిద్ర పెళ్ళం గొలిసేది. అవును, మ్యాగ్నెట్ అయితే ఇలాంటి చండాలం అంతా అతుక్కుంటది, కానీ ఈ బంగారం ఎలా అతుక్కుంటది? అదే మరి. ఒరే పటాన్ దాదా, నా దగ్గర ఇనప గొలుసు తాకట్టు పెట్టి బంగారాన్ని బెదిరిస్తావురా? నీ సంగతి తెలుస్తానురా. అన్నయ్య, ఈ పండక్కి నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఎంత సంతోషంగా ఉందో. చెల్లెమ్మ, పత్తాల పైసలన్నీ పోగొట్టుకున్నా నేను. తిండికి తిండి లేక ఇనుప గొలుసు మీ ఆయన దగ్గర తాకట్టు పెట్టి మోసం చేసిన. అయినను నన్ను సొంత అన్నకన్నా ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టు. నీ పెనిమిటి కనపడితే కాళ్ళకు మొక్కుతా. ఏకాంబరం, ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి. ఏకాంబరం, నన్ను మాఫ్ చేయి.
ఏమండి మనం పోదాం. మమ్మీ డాడీ డాడీ బావ వచ్చి అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. అన్నయ్యకి సీమంతం చేస్తాట. శ్రీమంతమా? అవును డాడీ, మేమిద్దరం కూడా వస్తామంటే ఆడవాళ్ళకి చేస్తున్నప్పుడు మగవాళ్ళని రానివ్వరు కదా, అలాగే మగవాళ్ళకి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని రానివ్వరు అని మా ఇద్దరిని తీసుకెళ్లలేదు. మరి అది రెండు కాదు కదే. అందుకే పెద్దాపురం నుంచి స్పెషలిస్ట్లను తీసుకొచ్చారంట. పెద్దాపురం నుంచి